గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నగర మేయర్ కోవిలముడి రవీంద్ర, నగర కమిషనర్ కె మయూర్ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ కమిషనర్ మాట్లాడుతూ, భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన త్యాగధనుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం విధుల్లో మంచి ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ షజీలా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేషు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, కార్పొరేటర్లు, జిఎంసి సిబ్బంది పాల్గొన్నారు. డెబ్బై రిపబ్లిక్ డేని మనం ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ స్వాతంత్ర సమరయోధం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణాలు అర్పించారు. వారందరికీ వందనాలు తెలియజేస్తూ వారి అందరూ పవిత్రమైన ఆత్మ శాంతిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే మనం ఈరోజు ఇంత క్షేమంగా మన ఇళ్ళల్లో మనం నిద్రపోయి పొద్దున్న లేచి మనం పనికి వస్తున్నామంటే ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి దేశ స్వాతంత్రంలో కుటుంబాలను వదులుకొని చేసిన మహానుభావులందరినీ కూడా మనం స్మరించుకోవాలి. వాళ్ళ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. స్ఫూర్తిలో ముఖ్యంగా మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో, మన పరిసర ప్రాంతాలు, మన ఆఫీసులు, మన రోడ్లు, మన గ్రామం మొత్తం కూడా మంచి పరిశుభ్రమైన వాతావరణంలో రానున్న తరాలకి, భవిష్యత్ తరాలకి మనం అందించాలి. మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటే కార్యక్రమం కూడా చేసి ఎందుకనంటే గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, మంచి వాతావరణం కాలుష్యం కాకుండా బ్రహ్మాండమైన ప్రజలు మంచిగా సుఖశాంతంతో మన సిటీలో ప్రజలందరూ ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ 77వ గణతంత్ర దివస్ శుభాకాంక్షలు. మన అందరికీ తెలుసు 15th ఆగస్ట్ 1947 రోజు మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ 26 జనవరి 1950 రోజు మనం రాజ్యాంగంని అమలుకి వచ్చింది. సో అదే రోజు నిజమైన మనం రాష్ట్రం ఒక గణతంత్ర రాష్ట్రంగా మారింది. కాబట్టి ఆ సంవత్సరం నుంచి మన ప్రతి సంవత్సరం గణతంత్ర దివస్గా ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దివస్ సందర్భంగా మన గ్రామ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు కూడా మనము ఈ వేరియస్ ప్రోగ్రామ్ చేసి జరుపుకుంటున్నాము. కానీ ఎప్పుడు కూడా గణతంత్ర దివస్ అయితే ఓన్లీ మన ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము, పరేడ్ ఉంటుంది, కల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇదే కాదు, గణతంత్ర దివస్ రోజు మనం మన దేశ స్వాతంత్ర కోసం తమ ప్రాణాన్ని అర్పించింది ఏదైతే స్వతంత్ర సమరయోధాలు ఉంటారు వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ మనం గుర్తించాలి. దాంతోపాటు మనం కూడా మన నగర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మనం కూడా ఒక కంట్రిబ్యూషన్ చూపించాలి. మనం అందరికీ ఐడియా ఉంది 2047లో మనం రాష్ట్రంని ఒక డెవలప్ రాష్ట్రంగా మారాలి విజన్ మనం ప్రైమ్ మినిస్టర్ గారే ఇచ్చారు. దాంతోపాటు మనం ఆనరబుల్ సీఎం గారు కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రగా మారాలి అని ఒక విజన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విజన్ నిజం చేయాలంటే మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే, కృషి చేస్తేనే తప్పకుండా ఈ విజన్ మనం సాధిస్తాము అని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.